ఓం నమో హరిహరాభ్యాం. కార్తీక పురాణం 28వ అధ్యాయం. విష్ణు సుదర్శన చక్ర మహిమ. జనక మహారాజా, వింటివా దూర్వాసుని అవస్థలు? తాను ఎంతటి కోపవంతుడైనను వెనక ముందు ఆలోచింపకుండా ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించినాడు కాబట్టి ఇంత ప్రయాసములు పాలైనాడు. కాబట్టి ఎంతటి గొప్పవారైనను వాళ్ళు ఆచరించే కార్యములను జాగ్రత్తగా తెలుసుకోవాలి. అట్లా దూర్వాసుడు శ్రీమన్నారాయణ్ణి కడ సెలవు పొంది తన్ను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూసి భయపడుతూ తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని దగ్గరికి వెళ్ళి, అంబరీష, ధర్మపాలక, నా తప్పుని క్షమించి నన్ను రక్షింపుము. నీకు నాపై అనురాగముతో నువ్వు ద్వాదశి పారాయణముకు ఆహ్వానించితివి. కానీ నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగమును చేయించి నీ పుణ్యఫలమును నాశనం చేయ తలపెట్టి తిని. కాబట్టి నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీసిటకై సిద్ధమయ్యింది. నేను విష్ణువు దగ్గరకెళ్ళి ఆ విష్ణు చక్రం వలన ఆపద నుండి రక్షింపమని ప్రార్థించినాను. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్దకు వెళ్ళమని చెప్పాడు. కాబట్టి నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపస్సాలి అయినను, ఎంతటి నిష్టగలవాడినైనను నీ నిష్కలంక భక్తి యందు అవి ఏమీ పనిచేయలేదు. నన్ను విపత్తు నుంచి కాపాడు అని అనేక విధాలుగా ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణ్ణి ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివే నా మనఃపూర్వక వందనాలు. ఈ దూర్వాస మహాముని తెలుసో తెలియకో తొందరపాటుగా ఈ కష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. అయినను ఇతడు బ్రాహ్మణుడు కాన ఇతన్ని చంపవలదు. ఒకవేళ నీ కర్తవ్యము నిర్వహించాలి అనుకుంటే ముందుగా నన్ను చంపి తరువాత దూర్వాసుని చంపుము. నీవు ఈ శ్రీమన్నారాయణ్ణి ఆయుధానివి, నేను శ్రీమన్నారాయణ్ణి భక్తుణ్ణి. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము. నీవు శ్రీహరి చేతిలో అనేక యుద్ధముల్లో అనేక మంది లోకకంటకుల్ని చంపితివి, కానీ శరణ కోరిన వారిని ఇంతవరకు చంపలేదు. అందువలనే ఈ దూర్వాసుడు ముల్లోకాలు తిరుగుతూ ఉన్నాను, ఇతన్ని చంపకుండా వెంటాడుతూనే ఉన్నావు. సురసురాది భూతకోటిలన్నీ ఒకటిగా ఏకమైతేను నిన్నేమీ చేయలేవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డు లేదు. ఈ విషయం లోకమంతటికీ తెలియను. అయినను ముని పొంగవనుకు ఏ అపాయము కలగకుండా రక్షింపు అట్లా అని ప్రార్థించుకున్నాడు. మీ అందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడి ఉంది. నిన్ను వేడుకుంటున్నాను, శరణవేడి ఈ దూర్వాసుని రక్షింపు అని అనేక విధాలుగా స్తుతించిన వల్ల అతి రౌద్రకారములతో నిప్పులు కక్కుతున్న విష్ణు చక్రాయుధాన్ని అంబరీషుడు ప్రార్థన చేసి శాంతింపచేశాడు. ఓ భక్తగ్రేశ్వర అంబరీష, నీ భక్తిని పరీక్షించాలని చేసి తిని కానీ వేరే ఏమీ కాదు. అత్యంత దుర్మార్గులు, మహాపరాక్రమవంతులు, మధుక బయటులు, దేవతలలో ఏకమైనా కూడా చంపజాలని మూర్ఖులను నేను ధనమాడుటని నీవెరంగుదు కదా. ఈ లోకములో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందును ధర్మమును స్థాపించుచున్నాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ముక్కోపి అగు దూర్వాసుడు నీపై పగపూని నీ వ్రతమును నాశింపచేసి నానా ఇక్కట్లు పెట్టాలా అని కన్నెర్ర చేసి నీ మీద చూపిన రౌద్రమును నేను చూశాను. నిరపరాధి అగు నిన్ను రక్షించి ఈ ముని గర్వమును అణచాలి అని తరుముతూ ఉన్నాను. ఇతడు కూడా సామాన్యుడు కాడు. ఇతడు రుద్రాంశభూతుడు, బ్రహ్మ తేజస్సు కలవాడు, తపశ్శాలి. రుద్రతేజం భూలోకవాసులందు చంపగలదు కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు. సృష్టికర్తయగు బ్రహ్మ తేజస్సు కంటేను, కైలాసపతి అగు మహేశ్వరుని తేజస్సు కంటేను ఎక్కువైన శ్రీహరి తేజస్సు నిండి ఉన్న నాతో రుద్ర తేజస్సు గల దూర్వాసుడు కానీ క్షత్రియ తేజస్సు గల నీవు కానీ తులతూగరు, నన్నెదుర్కొన చాలరు. తనకన్నా ఎదుటివాడు బలవంతుడైనప్పుడు అతనితో సంధి చేసుకున్నట్టే కదా ఉత్తమము. ఈ నీతిని ఆచరించువారు ఎటువంటి విపత్తుల నుంచి అయినా తప్పించుకోగలరు. ఇంతవరకు జరిగినదంతా విమర్శించి శరణార్థి అయి వచ్చిన ఆ దూర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపుము అని చక్రాయుధం పలికింది. అంబరీషుడు ఆ పలుకులు ఆలకించి,
నేను దేవ గో బ్రాహ్మణుల యందును స్త్రీల యందును గౌరవం కలవాణ్ణి. నా రాజ్యంలో సర్వజనులు సుఖంగా ఉన్నారు. నా అభిలాషగాన శరణ కోరిన ఈ దూర్వాసుని నన్ను కరుణించి రక్షింపు. వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైన నీ శక్తి తేజస్సుకు సాటి రావు. నీ వట్టి తేజోరాశివి. మహావిష్ణువు లోకనిందితులపై లోకకంటకులపై దేవ గో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారి శిక్షించి తనకు కుక్షియందు 14 లోకములకు కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. కాబట్టి నీకివే నా మనఃపూర్వక నమస్కారములు అని పలికి చక్రాయుధాన్ని పాదాలపై పడ్డాడు. అంతటి సుదర్శన చక్రం అంబరీషుని లేవదీసి గాఢలింగనమునర్చి, అంబరీష, నీ నిష్కలంక భక్తికి మెచ్చినాను. విష్ణు స్తోత్రము 3 కాలములు యందు ఎవరు పఠిస్తారో, ఎవరు దాన ధర్మములు పుణ్యఫలములు చేస్తారో, ఎవరు పరులను హింసించకుండా, పరధనములకు ఆశపడకుండా, పరస్త్రీకి ఆశపడకుండా, గోహత్య బ్రాహ్మణ హత్య శిశు హత్యాది మహాపాతకములు చేయకుండా ఉంటారు, అట్టి వాళ్ళని కష్టములన్నీ నశింపచేసి ఇహమందు పరమందు సర్వ సౌఖ్యములతో తులతూగేలా చేస్తాను. కాన నిన్ను దూర్వాసుడు రక్షించుచున్నాను. నీ ద్వాదశి వ్రత ప్రభావం చాలా గొప్పది. నీ పుణ్యఫలమందు ఈ ముని పుంగవుడు తపశ్శక్తి పనిచేయలేదు అని చెప్పి అతన్ని ఆశీర్వదించి అదృశ్యమైపోయింది. 28వ అధ్యాయం 28వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమో హరిహరాభ్యాం.